ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్ నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శ్రేయశ్చరం. ఓం నమః శివాయ. కొలుగోరు న్యూస్ వీక్షకులకు శుభోదయం. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు జనవరి 17, 2026 శనివారం. ఈరోజు సామాన్యమైనది కాదు. కర్మకారుకుడైన శని భగవానుడికి ఇష్టమైన శనివారం, లయకారుకుడైన పరమశివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి చతుర్దశి కలిసి వచ్చిన అద్భుతమైన యోగం. ఈరోజు శివుడికి అర్చించిన, శనిదేవుడికి తైలాభిషేకం చేసిన పట్టి పీడిస్తే కష్టాలని మంచులా కరిగిపోతాయి. మరి ఈరోజు పంచాంగం ఎలా ఉంది, ఉదయం వేళ గ్రహ సంచారం ఎలా ఉంది పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగం వివరాలు. ఈరోజు బహుళ చతుర్దశి. ఈ తిథి రాత్రి అంటే ఆదివారం తెల్లవారుజామున 12 గంటల నుండి 14 నిమిషాల వరకు కూడా ఉంది. మాస శివరాత్రి కాబట్టి రాత్రివేళ జాగరణ లేదా శివధ్యానం చేయడం మహాపుణ్యప్రదం. ఇక నక్షత్రం విషయానికి వస్తే ఉదయం 8 గంటల 37 వరకు మూలా నక్షత్రం ఉంది. ఆ తదుపరి శుక్రుని నక్షత్రమైన పూర్వషాఢ ప్రవేశిస్తుంది. మూలా నక్షత్రం వెళ్ళిపోతున్న సమయం కాబట్టి ఉదయం 8 గంటల వరకు కూడా కాస్త శాంతంగా ఉండడం మంచిది. ఈరోజు ఉదయం పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్జ్య దుర్ముహూర్తం 2 ఉదయాన్నే వేధిస్తున్నాయి. దయచేసి గమనించండి. ఈ ఉదయం 6 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 36 నిమిషాల వరకు వర్జ్యం ఉంది. సూర్యోదయం అయిన కాసేపటికి ఈ విషయగాడిలు మొదలవుతున్నాయి. శనివారం నాడు ఉదయాన్నే దుర్ముహూర్తం ఉంది. ఈరోజు ఉదయం 8 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. చూశారా, ఉదయం 6 గంటల నిమిషాల నుండి 8 గంటల 36 నిమిషాల వరకు అటు వర్జ్యం ఇటు దుర్ముహూర్తం, పైగా మూలా నక్షత్రం చివరి గడియలు ఇవన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి ఉదయం 9 గంటల వరకు ఎటువంటి శుభకార్య ప్రయాణాలు, కొత్త పనులు మొదలు పెట్టవద్దు. కేవలం దైవధ్యానంతో గడపండి. మరి మంచి సమయం లేదా అంటే ఈరోజు అమృత గడియలు మనకు అందుబాటులో లేవు. అమృత గడియలు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే 5 గంటల 26 నిమిషాల వరకు మాత్రమే ఉన్నాయి. అంటే మనం నిద్రలేచే సమయానికి అవి పూర్తయిపోతాయి. కాబట్టి ఈరోజు భగవంతుని నామస్మరణకే మనకు రక్ష. ఈరోజు మాస శివరాత్రి మరియు శనివారం. మీకు వీలైతే సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించండి. లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు దానం చేయండి. దీనివలన శనిదోషాలు పోయి అనారోగ్య బాధలు తొలగిపోతాయి. రేపటి అమావాస్య విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. స్వస్తి.